జై హో పత్రిజీ. ఇచ్ఛాశక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం. గతానుభవం ఆధారంగా జ్ఞానాన్ని సమీకరించి ఏకీకృతం చేసి ఏక లక్ష్యం కావించినప్పుడు పని చేయడానికి సిద్ధమైన శక్తిని ఇచ్ఛాశక్తి అంటాం. ఈ ఇచ్ఛాశక్తే ఆత్మ యొక్క అభివ్యక్తీకరణ అంటారు. ఇది ఆత్మ నిర్దేశానుసారం వ్యక్తమవుతుంది. ఆత్మకు ఏ దిశగా పయనించాలో సూచిస్తుంది. గత అనుభవ రీత్యా ఇది కృతనిశ్చయమై సాగుతూ ఉంటుంది. అధో మానవ లోకంలో కర్మలలో కోరిక చాలా ప్రధానమైంది. దీని వలన మిశ్రమమైన అంటే కర్మ ఫలితాలు మిశ్రమంగా ఏర్పడతాయి. దీనివల్ల అత్యున్నతమైన మానవుని ఇచ్ఛాశక్తి అతి బలీయమైన కారణ రూపాన్ని నడిపిస్తుంది. దీని పరిణామంగానే మానవుడు తన కోరికలను ఇచ్ఛాశక్తిగా మార్చుకొని తన విధిని జాతకాన్ని తయారు చేసుకుంటాడు.